బస్సు సౌకర్యం వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా స్కూల్స్ కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి వడతల ప్రణవ్ అన్నారు. బుధవారం హుజూరాబాద్ డిపో పరిధిలోని జమ్మికుంట నుండి వయా బేతిగల్ కేశవపట్నం మీదుగా కరీంనగర్ వరకు నూతన బస్సు సర్వీసును గ్రామస్తులతో కలిసి ఆయన ప్రారంభించారు. 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి బస్సు సర్వీసును ప్రణవ్ ప్రారంభించడానికి రావడంతో గ్రామస్తులు బాణసంచాలు కాల్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ బస్సు కోసం బేతిగల్ గ్రామ ప్రజలు ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ ఈ రోజు విజయమైందని, ప్రతిరోజు 2 సార్లు సర్వీసు నడుస్తుందని, దీన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం స్వయంగా బస్ టికెట్ తీసుకుని కొంత దూరం ప్రయాణించారు. జమ్మికుంట నుండి కరీంనగర్ వయా బేతిగల్ మీదుగా వెళ్లే ఈ కొత్త బస్సు వారి ప్రయాణ సమయాన్ని తగ్గించి భద్రతను పెంచుతుందని, మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. ఏళ్లుగా ఈ రూట్ లో బస్సు సౌకర్యం కల్పించాలని ఎదురు చూస్తున్న ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంలోని మోక్షం లభించడం ఆనందంగా ఉందని, దీనికి సహకరించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లోని ప్రజలకు ఇచ్చిన హామీని ఒక్కొక్కటి పూర్తి చేస్తామని తెలిపారు. వీణవంక మండలం పరిధిలోని బేతిగల్, వల్బాపూర్ గ్రామాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి వడతల ప్రణవ్ బేతిగల్ గ్రామంలోని 4వ వల్బాపూర్ గ్రామంలోని 3 చెక్కులను 3,15,000 రూపాయల విలువ చేసేటటువంటి చెక్కులను పంపిణీ చేసిన అనంతరం వెంటనే చెక్కులను బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలని సూచించారు. బృహస్పతి ప్రణవ్ వారికి చేయవలసిందిగా కోరుచున్నాము. ఇక్కడికి పెద్ద వచ్చిన మహిళలకు, అన్నలకు, తమ్ములకు, పెద్దలకు, వీణవంక మండలి నుంచి ఇక్కడికి విచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యంగా బేతిగల్ గ్రామానికి సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారాలు, దివాళీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, మరి ఈ రోజు మనం ఎందుకు వచ్చినా మీ అందరికీ తెలుసు అనుకుంటాం, ముందే కనిపిస్తుంది మీ అందరికీ. కొన్ని నెలల క్రితం నా దగ్గరికి మీ గ్రామం నుంచి ఒక నాయకులు వచ్చి, కొన్ని సంవత్సరాలుగా మాకు బస్సు లేదు, కరీంనగర్కి ఇబ్బంది అవుతుందన్న, మీరు ఖచ్చితంగా బస్సు ఏర్పాటు చేయాలి. మహిళలు, పిల్లలు ఇక్కడ పనిలకు పోయే వాళ్ళకి అటు కరీంనగర్ కానివ్వండి, ఇటు జమ్మికుంట టు కరీంనగర్ వయా బేతిగల్ ఈ రూటు మాకు కావాలని చెప్పి ఒక రిక్వెస్ట్ తీసుకొచ్చడం జరిగింది. తప్పకుండా చేస్తామని చెప్పి మరి మన ట్రాన్స్పోర్ట్ మంత్రి, రవాణా మంత్రి వారు పేరు జత చేయడం కార్యక్రమం కూడా మరి జరిగింది బేతిగల్. మరి ఇవన్నీ మంత్రులున్నా, ఎమ్మెల్సీలున్నా పాత ప్రభుత్వం చేసిన రాని అడుగుతున్నా, వాళ్ళు చేయని 2 సంవత్సరాలు కాలే ఇంకా మన ప్రజా ప్రభుత్వం వచ్చి, మరి ఇప్పుడు మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీనే ఇవన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటా పోతుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఇక కొంతమంది పెద్దలు అడిగినారు పెన్షన్ ఎప్పుడు వస్తుందని. అతి త్వరలో ముఖ్యమంత్రి గారు ఇక కేబినెట్ మీటింగ్ అవుతున్నాయి, అతి త్వరలో నెక్స్ట్ వచ్చేది మన పెన్షన్ కార్యక్రమం. కట్టుబడి ఉంటా, మీ వెంబడి ఉంటా, ఓడినా గెలిచినా మీ పట్లుంటా అని నేను ఆ రోజు మాట ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చింది. రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన మనకి మరి మన పథకాలు అమలవుతున్నాయి. మరి ఇక్కడికి నేను 10 మార్లు వచ్చిన, ముఖ్యంగా ఇంద్రం మిల్లులప్పుడు ఒకసారి మరి మన బొడ్డురాయి కార్యక్రమానికి కూడా
గ్రామస్తులు వచ్చి కమిటీ మెంబర్లు వచ్చి మరి మీరు రావాలి, నా నుంచి అయ్యేది సాయం కూడా నేను చేసిన వేదికలు గ్రామానికి. సో ఖచ్చితంగా ఇప్పుడు బస్సు 200 యూనిట్ల ఉచిత కరెంట్ వస్తుందా అమ్మ? రేషన్ షాప్ లో పోతే సన్న బియ్యం ఇస్తున్నారా అమ్మ? ఒక అక్క వాళ్ళు చూస్తున్నారు, అక్క వస్తుందా వస్తలేదా రేషన్ బియ్యం? ఇందిరం మిల్లులు మనం మొదలెట్టుకున్నాం. ఇందాక ఒక పెద్దమ్మని అడిగింది, మరి కొంతమందికే వచ్చింది, మరి అందరికి వస్తుందా అని ఒక ప్రశ్న అడిగింది. ఇప్పుడు అది కూడా క్లారిటీ ఇస్తున్నా, దఫాల వారిగా మనం ఇచ్చుకుంటూ పోతున్నాం. బేతికల్ గ్రామంలో అర్హులున్న ప్రతి ఒక్కరికి ఇందిరం మిల్లు వచ్చేంత వరకు ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ నాయకులం మేము అందరం కృషి చేస్తాము. అందరికీ ఈ బస్సును ఎప్పుడు మధ్యలో ఆపకుండా కూడా కంటిన్యూ చేయాలి మాకు. అదేవిధంగా అట్నే వెమ్లాడ కూడా చేయాలి. అదేవిధంగా ఇంకా బస్సుకు మాకు సౌకర్యాలు బాగున్నాయి. ట్రైను ద్వారా మాకు వచ్చే బస్సులు సరిపోవు. ఎందుకంటే మధ్యలో కూడా మాకు ఇక్కడ నుండి బేటిగాళ్ళు, జగ్గయ్యపల్లి, ఆంధ్రపల్లి, ఎరకలగూడెం ఇటు రింగ్ బస్సు కావాలి. మళ్ళీ అదే విధంగా మళ్ళీ మాకు బస్సు పిల్లలకు కూడా ఇంకొక ట్రిప్ వేయాలి మాకు. ఎందుకంటే ఈ మధ్యలో ఉన్నది బేటిగాలు కాబట్టి అందరికీ ఒక ఎరకలగూడెం ప్రజలకు, ములంగూరు ప్రజలకు, రాధాపూర్ ప్రజలకు, కాసాపూర్ ప్రజలు అందరికీ ఒక ట్రైను ఉపయోగపడుతుంది. ఆ బస్సు కనుక మీరు ఒక ఈ కరీంనగర్ ఓను మళ్ళీ ఈ 2 బస్సులు రింగ్ బస్సులు కనుక వేసినట్టే ఖచ్చితమైన ఆదాయం వస్తుంది. బస్సులకు మంచి అవకాశం ఉంటుందని చెప్పి నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుకుంటూ అక్కడ ఎన్నో ఏళ్ళుగా మాకు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న కోరిక ముఖ్యంగా ఒకటి బస్సు సౌకర్యం. జమ్మిగుండ నుండి కరీంనగర్ వరకు మాకు బస్సు కోరిక కావాలని మేము జిల్లా మంత్రివర్యులను పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి, హుజురాబాద్ కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత అన్నగారు చాలా రోజుల నుంచి మాకు బస్సు కావాలని ఊళ్ళో ఉన్న గ్రామంలో ఉన్న యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పదే విన్నపించడం జరిగింది. అన్నగారు ముఖ్యంగా ఈరోజు మా బీదిగాలకు బస్సు శాంక్షన్ చేయడం జరిగింది. బస్సుకు కృషి చేసిన జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, హుజురాబాద్ కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ బాబు గారికి, వాళ్ళకు మా గ్రామం తరఫున పేరున కృతజ్ఞతలు. అలానే మా గ్రామంలో మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. మా గ్రామానికి జమ్మిగుంట వెళ్ళే రహదారిలో మాకు ఒకటి వంతెన నిర్మాణం కావాలి. మాకు ఇంకొకటి పాతగా వెనకట ఒకప్పుడు రోడ్డు ఉండేనట, బేదిగాల్ టు పోతిరెడ్డిపాట రోడ్డు, ఇది కూడా కృషి చేయాలని అన్నారు. మేము విన్నపిస్తున్నాం. కరీంనగర్ నుండి జమ్మిగుంట వరకు వయా కేశపట్నం, మూలంగూరు, ఆమ్దాలపల్లి, బేతిగల్లు, జమ్మిగుంట వరకు బస్సు ప్రారంభించుకోవడం జరుగుతుంది. దీనికి సహకరించిన రాష్ట్ర మంత్రివర్యులు, బీసీ మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉడతల ప్రణవన్న గారికి, బేతిగల్ గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన పుట్టికి బస్సుని పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని కలవడం జరిగింది.